రోజా డైలీ టారోట్ మీ రిలేషన్షిప్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే మీ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ సజెషన్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ లవ్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, తన విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు. మీరు మీ పర్సన్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, వారు అవకాశంగా తీసుకొని మీతో మెంటల్గా ఎమోషనల్గా గేమ్స్ ఆడుతున్నారు. అండ్ మీకు ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన కేర్ ఇవ్వట్లేదు. అండ్ మీరు ఎంత వర్క్ చేసినా వాళ్ళతో వర్క్ అవ్వదు, మీరు ఎంత అడ్జస్ట్ అయినా సరే వాళ్ళతో పని అవ్వదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. బట్ మీరు దారులు చూసారు పాస్ట్లో, బట్ దానికి ఏది కూడా వర్త్ అనేది కనిపించలేదు అని మీరు అనుకుంటున్నారు. దే ఆర్ ఏంటి అంటే డామినేటెడ్ అండ్ వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు అనే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏంటి అంటే ఈజీగా హ్యాండ్ ఇస్తారనమాట. మూడ్ స్విచ్చింగ్, ఎమోషనల్ స్విచ్చింగ్ అండ్ పర్సన్ స్విచ్చింగ్. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఏ టైంలో అయితే ఉండాలో ఆ టైంలో ఉండరు. సో ఆ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది అని మీరు అనుకుంటున్నారండి. అండ్ దట్స్ ట్రూ, అది కూడా నిజమే. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ప్రజెంట్ మీకు మనీ వస్తున్నాయి, లైఫ్లో స్టెబిలిటీ వచ్చేసింది, అండ్ మీరు ఇదే కంటిన్యూ చేస్తే లైఫ్లో ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోరు. సో ట్రావెల్లో ఎలాగైనా మిమ్మల్ని ఏదో రకంగా తిరిగి కమ్యూనికేట్ అవ్వాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారంట. బట్ అదేది కూడా వాళ్ళు అనుకుంది జరగట్లేదు. వాళ్ళు కొంచెం నెగిటివ్ వైబ్స్లో ఉన్నారండి. అండ్ టూ మీరు బ్యాలెన్స్లో ఉన్నారు, ఎమోషనల్గాను మెంటల్గాను రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ మీ సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటున్నారు. సో మీ సెల్ఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే మీకు అబండెన్స్ కావచ్చు, అండ్ పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీస్, గుడ్ న్యూసెస్ అనేవి మీకు వింటున్నారు. అండ్ మీ లైఫ్లో క్లారిటీ అనేది మీకు కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైందండి. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్నే చూస్తూ ఉన్నారు అండ్ మీరు చేస్తున్న వాటిని వాళ్ళు రిపీటెడ్ చేస్తున్నారంట. సో ఎనర్జీ స్వైపింగ్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఓకేనా? అండ్ ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది అది ఖచ్చితంగా కరెక్ట్ అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ ప్రజెంట్ మీరు 4 చేతులతో సంపాదిస్తున్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో మీ పర్సన్ తిరిగి రీకన్సిలేషన్ అవుదాం అని ఆలోచిస్తున్నారంట. ఓకేనా? అండ్ తిరిగి న్యూ బిగినింగ్ చేద్దాం అని అనుకుంటున్నారంట. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.